కౌన్సిల్ చైర్మన్ తీగల మోహన్ రావు గారు, ఫాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ లైన్ సునీల్ కుమార్ గారు, క్యాట్ ఏరియా లీడర్ లైన్ దీపక్ భట్టాచారి గారు, ఎల్సీఎఫ్ ఏరియా లీడర్ లైన్ నరేందర్ రెడ్డి గారు, ఇమీడియట్లీ ఫాస్ట్ కౌన్సిల్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి గారు, సెక్రటరీ గంధాని శ్రీనివాస్ గారు, ట్రెజరర్ వెంకటనారాయణ రెడ్డి గారు, కన్నా పరశురామ్ గారు, డిస్ట్రిక్ట్ గవర్నర్స్, ఎలక్టెడ్ గవర్నర్స్, ఫస్ట్ వైస్ గవర్నర్ ఎలెక్ట్, సెకండ్ వైస్ గవర్నర్ ఎలెక్ట్, మరి ఆల్మోస్ట్ సీనియర్ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్, ఫాస్ట్ కౌన్సిల్ చైర్మన్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి 316-322 మల్టిపుల్ ఏర్పడిన తర్వాత మన 320 మల్టిపుల్ మరి ఇండియాలోనే ఒక మోడల్ మల్టిపుల్గా రావటం, ఏదైనా సరే ఇంటర్నేషనల్ లీడర్షిప్ ఏదైతే ఉందో దాన్ని 100% సక్సెస్ చేసుకుంటా మనము మన 320 మల్టిపుల్ మరి అద్భుతంగా రావటం, ఒక్కసారి మన మల్టిపుల్ని మనమే చప్పట్ల ద్వారా మనం కంగ్రాట్స్ చేసుకుందాం. మరి ఈ సంవత్సరం హరినారాయణ భట్ గారు, రేస్ మల్లారెడ్డి గారు, హరీష్ రెడ్డి గారు, లక్ష్మి గారు, శివప్రసాద్ గారు, ఎన్వి రావు గారు, మరి రాజిరెడ్డి గారు, ఈ 7 కూడా అద్భుతంగా పనిచేసి మరి వాళ్ళకి మన డీజీ టీం సహకరించటం, అట్లాగే మన ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ అందరూ కూడా అడ్వైజ్ ఇవ్వటం, మనం అనుకున్న గోల్ని ఆల్మోస్ట్ మనం సక్సెస్ చేయగలుగుతున్నాము. మరి ముఖ్యంగా లక్ష్మి గారు 917 మెంబర్షిప్, 25 క్లబ్బులు, అట్లాగే రాజిరెడ్డి గారు 508 మెంబర్సు, 14 క్లబ్బులు, మరి రేస్ మల్లారెడ్డి గారు 489 మెంబర్షిప్, 7 క్లబ్బులు, అట్లాగే హరీష్ రెడ్డి గారు 355 మెంబర్సు, 7 క్లబ్సా హరీష్ రెడ్డి గారి న్యూ క్లబ్స్ అయ్యి మరి ఈ విధంగా మెంబర్షిప్లోనూ దీన్ని కూడా అద్భుతంగా కలెక్ట్ చేశారు. మరి హరినారాయణ భట్ గారు మీది ఓన్లీ 76, మరి జూన్ వరకు మరి మీరు ఖచ్చితంగా పెంచాల. మరి కొంత ఇది కాకుండా మరి మనకు నెట్ గ్రోత్ మనం ప్రామిస్ చేశాము, మరి అయ్యేటట్టు చూడాలని చెప్పి మిగతా అందరూ కూడా అవకాశం ఉన్న వరకు మెంబర్షిప్ని నిలబెట్టుకుంటూ మెంబర్షిప్ని పెంచాలని కోరుకుంటున్నాను. మరి ఏంటంటే ముఖ్యంగా ఇవాళ మన అందరం ఇక్కడ కూర్చున్నామంటే ఎంతో సంతోషకరమైన విషయం. రూరల్లో ఇంతకుముందు మనకి హైదరాబాద్ తప్పితే ఎక్కడ అవకాశాలు లేవు. మరి నాకు రూరల్లో మంచి కన్వెన్షన్ పెట్టుకుంటే బాగుంటుందని, ఇదివరకు మరి వరంగల్లో కానీ కరీంనగర్లో కానీ కొద్దిగా పెద్ద హోటల్స్ కానీ హాల్స్ కానీ లేకపోవటం వల్ల మనం పెట్టుకోలేకపోయాము. ఈరోజు రూరల్లో రావటం చెప్పాలంటే మన హైదరాబాద్ కంటే ఎక్కువ అటెండెన్స్, లీడర్షిప్ అంతా కూడా వాళ్ళు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అట్లాగే మరి ఇలాంటి అద్భుతమైన మరి కౌన్సిల్ 320 కౌన్సిల్లో మరి మనము ఫస్ట్ నుంచి కూడా అన్నిటినీ కూడా ఏకాభిప్రాయంతో అందరం నడుపుకోగలుగుతున్నాము. అట్లాగే మరి మీరందరూ కూడా ఏకగ్రీవంగా మరి మీరందరూ కూడా మరి నన్ను ఒక ఇంటర్నేషనల్ డైరెక్టర్గా మీరందరూ పంపించటం, మరి నేను అక్కడికి వెళ్ళి మన బోర్డులో కూర్చుంటే మనకి 320 మల్టిపుల్ ఇండియాలో ఒకసారి మనము బెంగళూరులో లాస్ట్ టైం స్కూలింగ్ జరుగుతుంటే LCF లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆ పర్టికులర్ చూస్తే మందే నెంబర్ 1, మెంబర్షిప్లో మందే నెంబర్ 1. మరి అటు అద్భుతమైన ఫలితాలు మన లీడర్షిప్ ఇస్తున్నారు. కాబట్టి ఈ సంవత్సరంలో డీజీ ఎలక్ట్ కూడా చక్కగా అద్భుతమైన ప్లాన్ చేసుకుని మరి ఒక 25,000 మనము ఈ ఎండింగ్ కల్లా 25,000 మనం ఖచ్చితంగా 24,473 అయింది. మరి ఆ 25,000 కంపల్సరీ మనం మరి ఏ జిల్లాకు ఆ జిల్లా ఈ మెంబర్షిప్ గ్రోత్ను పెంచుకుంటూ మరి వెంకటేశ్వర మరి
320A 25,000, 320 LCF 320B 42,000, 320C అంటే మరి ప్రకాష్ రావు గారు కాకుండా 81 అంటే 2,81,000 320D, ఈ 31,000, F18 ఎన్వీరా గారు 18 మనకి చూడాలి మీరు ఎల్సీఎఫ్ది ఎన్వీరా గారు, G54 54. మరి మనకి ఈ టార్గెట్ని ఇంకా ఇంక్రీజ్ చేయాలా, మరి చేస్తారని చెప్పి ఆశిస్తూ మరి ఈరోజు ఇంత అద్భుతమైన మల్టిపుల్లో ఫాస్టెస్ట్ గవర్నర్స్ మన చిన్న ఉదాహరణ మన హార్ట్ అండ్ ఐ ఫౌండేషన్ మన బన్సల్ గారు ఒక డబ్బులన్నీ కూడా బ్యాంకులో ఉంటున్నాయి. ఆ బ్యాంకులో ఉన్న డబ్బుల్ని మనము మినిమం ఇంట్రెస్ట్తో బ్యాంకులో ఉండటం కంటే ఏదైనా ఒక ప్రాపర్టీ కొని చక్కగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి మరి హార్ట్ అండ్ ఫౌండేషన్ మీటింగ్లో పెట్టి మరి ఆ మీటింగ్ పెట్టిన తర్వాత సరే అని చెప్తే మనకు ఉండడానికి ఒక 50 లక్షల రూపాయల, 1,12,00,000 ఎంత ఉంటే ఒక 50 లక్షలు దొరుకుతుంది. మరి ఎల్బీ నగర్ ఏరియాలో మరి ప్రకాష్ రావు గారు ఏదైతే మరి హాస్పిటల్ ఒక ప్లాన్ చేశారో అక్కడే దాని పక్కంటేనే హార్ట్ అండ్ ఐ ఫౌండేషన్ కూడా పెడదామని చెప్పి ఆలోచించి ఒక మెసేజ్ పెడితే 24 గంటలు అంటే 27 గంటల లోపల 51 లక్షల రూపాయలు మనకు కలెక్ట్ అయినాయి. మరి 51 లక్షల రూపాయలు ఏది ఫోన్ లేకుండా ఓన్లీ మెసేజ్ వల్ల 51 మంది చేయాలంటే చాలా అద్భుతం. అంటే ఈరోజు డోనర్స్ ఉన్నారు, మనం మోటివేషన్ చేస్తే ఇంకా ఎక్కువ అవకాశాలు వస్తాయి. కాబట్టి మరి హార్ట్ అండ్ ఐ ఫౌండేషన్ మరి అది రిజిస్ట్రేషను మరి ప్రకాశరావు గారు ఏదైతే మనము 8.5 crores ఇచ్చారో మరి ఆ 8.5 crores డిజిగ్నేట్ గ్రాంట్ మళ్ళీ మనం వాపస్ తీసుకునేటట్టు మరి దాన్ని హాస్పిటల్ కూడా రేపు జూలై మరి 26న కొత్త ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు వస్తున్నారు. ఆ రోజు అక్కడ ఫౌండేషన్ 26, 25 మనం కూర్చొని ఈ డీజీ టీంతో మాట్లాడుకుని 25, 26, 25 ఆయన వస్తున్నాడు, 27 ఈవినింగ్ వెళ్తాడు. అంటే 26, 25 మధ్యాహ్నం నుంచి 27 మధ్యాహ్నం దాకా మనకి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు వస్తాడు. మరి 320A కోటేశ్వరరావు గారి 26న ఆయనతోనే ఇన్స్టలేషన్కి చీఫ్ గెస్ట్గా ఆయన ఉన్నారు. మరి ఆ ఇంటర్నేషనల్లో డైరెక్టర్ గారు వచ్చినప్పుడు ఆ రెండు కూడా మరి ఆ రోజు ఫౌండేషన్ స్టోన్ వేయటం జరుగుతుంది. అట్లాగే ఆ హాస్పిటల్ మళ్ళీ దీన్ని కూడా ఒక బిల్డింగ్ ప్లాను బన్సల్ గారు ప్లాన్ చేస్తున్నారు. అందరం కూడా సహకరించి అక్కడ ప్రకాశరావు గారిది ఆటోమేటిక్గా శామిల్టేనియస్గా మరి హార్ట్ అండ్ ఐ ఫౌండేషను హాస్పిటల్ కూడా రెండు తయారైతే మనకు పర్మనెంట్ ప్రాజెక్టులు ఉంటాయి. మరి దాన్ని అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా మరి ఈ సంవత్సరం కూడా మెంబర్షిప్లో కానీ మరి లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ మన గత 3-4 సంవత్సరాల నుంచి లైన్ మోహన్ గారు, లైన్ విద్యాసాగర్ రెడ్డి గారు, లైన్ శ్రీనివాసరెడ్డి గారు ముగ్గురు కౌన్సిల్ చైర్మన్లో కూడా మనం ఇచ్చిన డబ్బులు మనం మొత్తం తీసుకోగలుగుతాం. మరి వాళ్ళ మీల్స్ అండ్ బిల్స్ కానీ మరి 2 సిటీ స్కాన్ హైదరాబాద్లో ఒకటి, అక్కడ కరీంనగర్లో ఒకటి. ఫ్యూచర్లో ఇంకా ఇలాంటి పర్మనెంట్ ప్రాజెక్టులు ఎన్నో తెలుసుకోవడానికి మనకు అవకాశం ఉంది. ఇప్పుడు డిజిగ్నేట్ గ్రాంట్ లేదు కానీ మరి ఈరోజు 320B లయన్స్ హాస్పిటల్కి మరి వాళ్ళు ఒక ఇచ్చేయటం దాన్ని మనందరం కూడా పాస్ చేశాము. అట్లాగే ప్రతి జిల్లా కూడా ఒక పర్మనెంట్ ప్రాజెక్టు 2 గ్రాంట్లు మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పర్మనెంట్ ప్రాజెక్టులకి గ్రాంట్స్ అప్లై చేయాలా. మరి అది ఎట్లాగంటే నామ్స్ ప్రకారంగా చేస్తే మాత్రం 100% వస్తుంది. మరి నేను కూడా బోర్డులో ఉన్నాను కాబట్టి పర్మనెంట్ ప్రాజెక్టులకి అందరూ కూడా ట్రై చేసి ప్రతి జిల్లా కూడా మరి క్లబ్బులను మోటివేషన్ చేసి డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ లేకపోతే క్లబ్బుల్లో కానీ పర్మనెంట్ ప్రాజెక్టులకు ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ, మరి ఆ పర్మనెంట్ ప్రాజెక్టులకి మరి మీకు దాన్ని నామ్స్ ప్రకారంగా చేయాలా. మీరు ఎవరైనా గ్రాంట్ అప్లై చేయాలంటే మీరు తయారు చేసుకుని మీరు మల్టిపుల్లో ఇప్పుడున్న చైర్మన్ కానీ రేపు రాబోయే లీడర్షిప్కి కానీ మీరు ఆ అప్లికేషన్ పంపితే దాన్ని మన వాళ్ళు ఉండరు, దాన్ని చక్కగా కరెక్ట్గా దిద్ది కనుక పంపిస్తే 100% గ్రాంట్ వస్తుంది. కాబట్టి అందరూ ఆ పర్మనెంట్ ప్రాజెక్ట్ గ్రాంట్కి చేయాలని చెప్పి కోరుకుంటూ, మరి జిఎల్టీ మరి ఏరియా లీడరు మన భారతదేశం మొత్తానికి మన సునీల్ గారే ఉన్నారు. కాబట్టి అన్ని రాష్ట్రాల్లో కూడా అన్ని మల్టిపుల్లో కూడా మరి
చాలా మెంబర్షిప్ పెరుగుతుంది. ఏదైతే మిషన్ 1.5 అనేది మరి పార్టీ హిల్ గారు నినాదంతో మిషన్ 1.5 పెట్టినా దీనికి వెనక ఈ మిషన్ 1.5 సక్సెస్ చేయాలి అనుకునేది మన వైస్ ప్రెసిడెంట్ ఏపీ సింగ్ గారు. ఆయన కళ ఇది. కాబట్టి ఆయన టెన్షన్ పడుతూ అందరిని టెన్షన్ కూడా తీసుకొస్తున్నారు ఆయన. మరి ఆ టెన్షన్స్ లేకుండా మరి అందరూ కలిసి లీడర్షిప్ అందరూ కలిస్తే మరి ఇక్కడ ఈ సంవత్సరం ఉన్న గవర్నర్కి పాస్ట్ అసిస్టెంట్ గవర్నర్ అందరూ కూడా సహకరించి అవకాశం ఉన్నంత వరకు ఒకరినో ఇద్దరినో ముగ్గురునో ఫాస్ట్ గవర్నర్ క్లబ్ల నుంచి కూడా మోటివేషన్ చేసి వాళ్ళకి అవకాశం ఉన్నంత కూడా ఈ మెంబర్షిప్ మిషన్ 1.5కి మరి ఈసారినే మనం చాలా సంవత్సరాల నుంచి ట్రైన్ చేస్తున్నాం. కానీ ఈ పీరియడ్లో ఖచ్చితంగా అవుతుంది అని చెప్పి సాంకేతికాలు వెళ్తున్నాయి. కాబట్టి అందరూ సహకరించి ఈ మిషన్ 1.5 సక్సెస్ అవడానికి చేయాలని కోరుకుంటూ ఇదే యూనిటీతో మరి చక్కగా మనందరం కలిసి ముందుకెళ్దాం. మన మల్టిపుల్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాం. మరి గ్యాట్ ఏరియా లీడరు దీపక్ భట్టాచార్య గారు కూడా చక్కగా మెసేజ్లు ఇచ్చి ఫాలోఅప్ చేస్తున్నారు. అట్లాగే ఎల్సీఎఫ్ ఏరియా లీడర్ మరి నరేందర్ రెడ్డి గారు మాట్లాడతాడు. కానీ నేను ఏమండి హరీష్ గారు, ఏమండి లక్ష్మీరాణి కొంచెం ఫోర్స్ఫుల్గా ఆయన కోఆర్డినేషన్ చేయటం కొంచెం మెతకగా ఉంటాడు. ఆయన గెట్టోడే. కానీ మరి ఆ ఎల్సీఎఫ్ దాన్ని కూడా అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాము. మరి జీఏటీ కోఆర్డినేటర్ ప్రభాకర్ మోహన్ గారు కానీ, జీఎంటీ కోఆర్డినేటర్ మనోజ్ పురోహిత్ గారు కానీ, జీఎల్టీ కోఆర్డినేటర్ ఆవుల గోపాలరావు గారు కానీ, జీఎస్టీ కోఆర్డినేటర్ అమరేందర్ రెడ్డి గారు కానీ, ఎఫ్డబ్ల్యూసి కోఆర్డినేటర్ దుర్గావాణి గారు, మార్కెటింగ్ చైర్పర్సన్ కమల్ కిషోర్ అగర్వాల్, మరి లియో చైర్పర్సన్ గోవిందరాజు గారు, ఆయన కూడా చాలా మరి లియో మనం చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. అట్లాగే వీళ్ళందరూ కూడా ఎల్సీఎఫ్ కోఆర్డినేటర్ చెన్నకిషన్ రెడ్డి గారు, ఆయన కూడా ప్రతి ఎంజీఎఫ్కి ఒక 1000 రూపాయలు ఆయన సొంత జేబులోంచి మన మల్టిపుల్లో అయిన అన్నింటికి మన నరేందర్ రెడ్డి గారు 2000 కూడా ఇస్తున్నారు. ఈ విధంగా మరి మీరు కూడా చేసి ఇంకా అద్భుతమైన ఫలితాలు సాధించాలని చెప్తూ మరి మీ అందరితో కలిసి ఈ 2 రోజులు గడుపుతున్నందుకు ఆనందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మొదటగా నేను మీ ఇద్దరి మధ్యన కూర్చొని కౌన్సిల్ చైర్మన్ చేయడం నా పూర్వజన్మ సుకృతం అనుకుంటా. ఎందుకంటే ఒక పెద్ద లీడర్స్ మధ్యన, ఎందుకంటే ఒక ఇట్స్ రైట్ సైడ్ తెలుసు మీకు బాబురావు గారి గురించి, దానగుణం ఏది తీసుకోకుండా ఇవ్వడమే తెలిసిన వ్యక్తి. ఈరోజు ఇంటర్నేషనల్ డైరెక్టర్గా ఉన్నారు. మన మల్టిపుల్ అదృష్టం అది. మిత్రులారా, మన అందరం వచ్చి వారి జన్మదినం రోజు ప్రతి సంవత్సరం కూడా మల్టిపుల్ వ్యాప్తంగా అన్నదాన కార్యక్రమాలు పెట్టి మనందరికీ ముందు నిలబడి ఆదర్శంగా నిలబడి ఈరోజు మల్టిపుల్ మీల్స్ ఆన్ వీల్స్ అనే కార్యక్రమం మనందరం సపోర్ట్ చేస్తూ ఉన్నాం. రెండో కార్యక్రమం ఎల్సీఎఫ్ మన ఇండియాలో నెంబర్ 1గా ఉన్నామంటే మనం వారు ముందుకు వచ్చి సపోర్ట్ చేయడం, మనం ఎంకరేజ్ చేయడం బట్టి ఈరోజు ఎల్సీఎఫ్లో నెంబర్ 1గా ఉన్నాం. ఎల్సీఎఫ్కి ఇవ్వటమే కాదు, మననే డీజీ స్కూలింగ్గా కావడం జరిగింది. డీజీ ఎలెక్ట్ స్కూలింగ్, డీజీ గవర్నర్స్ అందరు కూడా ముక్త కంఠంతో ఒక తీర్మానం చెప్పడం జరిగింది లీడర్స్. ఏంటంటే పీడీజీల్లో కూడా ఒకరిని అపాయింట్ చేసుకొని మనం ఎప్పటికప్పుడు ప్రతి జిల్లా నుంచి కూడా ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్, ప్రతి సంవత్సరం ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ తెచ్చే విధంగా నెక్స్ట్ ఇయర్ నుంచి ప్లాన్ చేసుకోవాలనేది కూడా డీజీ స్కూల్లో వాళ్ళందరి అభిప్రాయం కూడా చెప్పడం జరిగింది సార్. ఆ విధంగా ప్రయత్నం చేద్దాం. ఆ 2 చేసిన బాబురావు గారికి మనం ఇవ్వాల్సింది ఏంది, మన గిఫ్ట్, రిటర్న్ గిఫ్ట్ అంటే మనం మెంబర్షిప్. ఇప్పుడు ఎందుకంటే డైరెక్టర్గా ఉన్నప్పుడు వారు ఒక గొప్పగా చెప్పుకోవాలంటే మనం ఖచ్చితంగా మల్టిపుల్లో నెంబర్స్ మాట్లాడగలుగుతున్నాం. అంటే మనందరికీ తెలుసు, ప్రతి ఒక్కరూ మైక్ పట్టుకుంటే గడగడ వణుకుటోళ్ళని ఈరోజు లీడర్గా తయారు చేసిన మన లీడర్. అందరి ట్రైనింగ్లు ఇచ్చి మనందరం కూడా ప్రోత్సహించి ముందుకు తీసుకుపోయిన సునీల్ కుమార్ గారు కూడా ప్రత్యేకంగా నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సారీ, మరి లైన్ మనోహర్ రాజు గారు ఆయన మరి ఆ 320BRలో ఒక ట్రస్ట్ పెట్టారు వాళ్ళు. అదొక 2 acres ల్యాండ్ ఉంది అక్కడ, చాలా అద్భుతంగా ఉంది. చిన్న చిన్న లీగల్ అన్నీ కూడా దాదాపు 90-95% అయిపోయాయని చెప్పారు మరి లైన్ మనోహర్ రాజు గారు. మరి ఆ ట్రస్ట్ని మనం మల్టిపుల్ మనందరం కలిసి అక్కడ మరి చాలా అవకాశం ఉన్నంత వరకు మనందరం మరి ప్రతి ఒక్కళ్ళం కూడా ఇక్కడ ఉండే లీడర్స్ కాకుండా మన జిల్లాల్లో మరి కొద్దిగా ఇవ్వగలిగిన వాళ్ళందరినీ కూడా మోటివేషన్ చేసి మరి నెక్స్ట్ ఈ మీటింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, ఈ 3 ప్రాజెక్టు, ఒక ప్రాజెక్టు
మన మనోహర్ రాజు గారిది ఒక ప్రాజెక్టు ఆర్టెడై ఫౌండేషన్, ఇంకో ప్రాజెక్ట్ ప్రకాశ్రావు గారిది. సాయంత్రం వారి మాటల్లోనే ఆ ప్రాజెక్టుల గురించి మాట్లాడిద్దాం. వారే అనౌన్స్ చేస్తారు. అయినా ఆ ప్రాజెక్టుల గురించి కూడా విశదీకరిస్తారు. ముఖ్యంగా నేను ఒకటే 320A గవర్నర్ సార్, మనం ఒక్కసారి బాబురావు గారికి మనం ప్రామిస్ చేయాల్సిన అవసరం ఉంది. డీజీటీ ముగ్గురు, ఇప్పుడు మనది 76 నెట్ గ్రోత్ ఉంది. మీరు ఇయర్ ఎండింగ్లో ఎంత ఉంచుతారు? మీ డీజీ టీము ముఖ్యంగా ముఖ్య పాత్ర కోటేశ్వరరావు గారు, మహేందర్ రెడ్డి గారు పాత్ర ఉండాలి అలా. ఖచ్చితంగా మీ జిల్లా నుంచి, ఎందుకంటే ఇప్పుడు రాసుకున్నది ఖచ్చితంగా మనం అమలుపరిచి చూపించాలి. ఎందుకంటే అయారాం గయారాం కాకుండా ప్రతి సంవత్సరం జరిగే తంతు కాకుండా ఈ సంవత్సరం ఒక స్పెషల్ ఇయర్. మన ఐడి గారు ఉన్నారు, మన మల్టిపుల్లో గ్యాట్ ఏరియా లీడర్ ఉన్నారు, కాన్స్టిట్యూషనల్ ఏరియా లీడర్ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఒక మాట మీద నిలబడి 7 గవర్నర్లు ఈరోజు ఒక ఓత్ తీసుకున్నట్టయితే ఇయర్ ఎండింగ్లో ఖచ్చితంగా మనం చేయదలుచుకుని చేయొచ్చు. మెంబర్షిప్ చేయడంలో పెద్ద ఇబ్బంది ఏం కాదు, ఎందుకంటే వాళ్ళ ఫీజులు మనం కడతలేము, వాళ్ళే కడతారు. కాబట్టి మనం మోటివేట్ చేయాలి, క్లబ్స్ను మోటివేట్ చేయాలి. ఒక మంచి మెంబర్షిప్ బాబురావు గారు చెప్పినట్టు ఒక క్వాలిటీ మెంబర్స్ని, ఒక సర్వీస్ ఓరియంటెడ్ ఉన్న మెంబర్స్ని తీసుకునే విధంగా ప్రోత్సహించి మనం ఒక ఎంతైతే డ్రాపింగ్లు ఆపలేము. సునీల్ గారు ఎప్పుడు చెప్తా ఉన్నాం, డ్రాపింగ్లు ఆపకండి, ఫీజులు కట్టిన వాళ్ళు డ్రాప్ అయితేనే ఉంటారు. కానీ మంచి మెంబర్స్ని ప్రోత్సహించి ఆ డ్రాపింగ్ల మందం మనం ఈ సంవత్సరం 25,000 ఉంచడానికి మీ జిల్లా సహకారం ఎంతమందిని ఇస్తారు? నాకు తెలుసు 320A హెచ్ నుంచి వస్తుంది, నాకు 320E మా శివప్రసాద్ కూడా నిన్ననే ఒక అడుగు ముందుకేశారు, దాని నుంచి కూడా ఎక్కువ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాబట్టి 320A నుంచి మీరు నోట్ చేసుకుంటారు సార్. ఎంతమందిని ఇవ్వగలుగుతారు నెట్ గ్రోత్? ఇప్పుడు 76 మంది. డ్రాప్ బౌన్ 200. బటర్ సాబ్ ఇంకో 100 పెంచరాదురి. మహేంద్ర కుమార్ ముగ్గురు 300 వేసినా 300 అవుతుంది సార్. 300 రాసుకోండి సార్. 200ఏనా పక్కానా? 200 ప్లస్ అంటే 120నే కదా. ఇంకా దీనికి 200ఆ? నెట్ గ్రోత్ 200 అంటే 120 అవుతుంది మనకు. రాసుకుంటున్నాను, బాబురావు సార్ రాసుకుంటున్నాను, నేను కాదు రాసుకుంటాను. 200 నెట్ గ్రోత్ 200. 320B రేస్ మల్లారెడ్డి గారు 489 అన్నగారు. ఈరోజు 500 అవుతారు. అందరు చప్పట్లు కొట్టలేదు. ఇంకా 5 క్లబ్బులు కొత్త క్లబ్బులు ఇస్తున్నారు. 4 నెట్ గ్రోత్ ఎంత ఉంటుంది ఇయర్ ఎండింగ్ నీ పీరియడ్లో? 500 ఇప్పుడే ఉంది. డ్రాప్ పక్కా 500 రాసుకుంటాం సార్. 500 489 ఉంది. డ్రాప్ బోన్ కూడా 500 ఉంచుతాను, అంతే కదా సార్? 500. సి హరీష్ రెడ్డి గారు, మీరు హెచ్ఓలతో కూడా కొంచెం మాట్లాడాలి. హెచ్ ఈడ లేదు కాబట్టి సిహెచ్ కలిపి ఇప్పుడు ఆల్రెడీ 355 ఉంది. ఆల్రెడీ ఒక గోల్ ఉంది. హెచ్ వాళ్ళు ఆల్రెడీ మాట ఇచ్చారు బాబురావు సార్. సార్ ఎంత ఇచ్చారు మీకు? ఎంత ఇస్తారని ఇచ్చారు? సి హరీష్ గారు ఇక అలానే వస్తుంది 2 ఇప్పటి వరకు. మీది ఆల్రెడీ 355 ఉంది సార్ నెట్ గ్రోత్. ఇవ్వాలి ఈ సంవత్సరం, మీకు ఉంది ప్రామిస్. 2 కలిపి అవుతుంది. ఎంత ఇస్తారు సార్? కృష్ణప్రసాద్ గారు, ఇన్నారెడ్డి గారు 355 ఉంది. ఎంత చేస్తారు? 500 సార్. హెచ్సి కలిసి 500 నెట్ గ్రోత్ రాసుకోండి సార్. సార్ 400 అంటే వాళ్ళు ఉన్నారు కదా సార్, హెచ్ వాళ్ళు ఆ నెక్స్ట్ ఇయర్ ఆడిపోతుంది. ఈ ఇయర్ కొడితే మీ క్లబ్లనే కొట్టుకుంటారు, ఎక్కడిపోతుంది? ఇంక్లూడింగ్ హెచ్ఆ సార్? 400, 200, 500, 400 అయిపోయింది. డి 917 మేడం, అంతేనా? అంతే పంచుతారు 900. సేమ్ అంత ఉంచిన సంతోషం, కానీ కింది పోనీ అక్కడ ఆడ ఉంచి 900, ఎందుకంటే చాలా అయింది కాబట్టి. 320 శివప్రసాద్ గారు
యారాల గారు, కేవీ ప్రసాద్ గారు. యారాల కేవీ ప్రసాద్ అంటే నల్గొండ మస్తుకి ఇచ్చినాను. అది తీసుకోండి మైకి. అవును, ఖమ్మం, నల్గొండ. చెప్తావు ఆ మ్యాటర్ అని చెప్తావు. అరే నాకు నిన్న మీ వాళ్ళు ఫోన్ చేశారు 15 క్లబ్బులు. అదే ఈ సంవత్సరంలోకి వస్తుంది కదా అది. అంటే ఫర్ ఎవర్ ఇన్ఫర్మేషన్ అందరికీ, మరి శివప్రసాద్ గారి నాయకత్వంలో నల్గొండ, ఖమ్మం వాళ్ళందరూ కూర్చుని బైప్రికేషన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కలిసి పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ ఆనరీ కమిటీలో బైప్రికేషన్ కాళ్ళు నల్గొండ ఒకటి, ఖమ్మం ఒకటి బైప్రికేషన్ కాళ్ళు ఖచ్చితంగా చేద్దాం అనేది డిసైడ్ అనుకున్నారు. ఆ తర్వాత మరి ఖమ్మం నుంచి కూడా ఒక 2 పాస్ట్ గవర్నర్లు నాకు ఫోన్ చేశారు. మరి ఒక 5-6 క్యాండిడేట్లు వస్తున్నారు, తలా 3-4 క్లబ్బులు చేసి ఒక 20 క్లబ్బులు, 15 అయితే గ్యారంటీ 20 క్లబ్బులు కూడా చేస్తామన్నారు. కాబట్టి మరి ఇప్పుడు ఎంత ఉంది నెట్ గ్రోత్? 130. ఇంకో 100 మీరు చేసేది 15-20 క్లబ్బులు. ఓ 300 చేయండి. 300 రాస్తున్నా సార్. 300 నెట్ గ్రోత్. ఇప్పుడు మాట ఇచ్చిన వాళ్ళు మాత్రం వెనక పోవద్దు చెప్తున్నా. చప్పట్లు కొట్టాలి. ఆవుల గోపాలరావు కొట్టిస్తుంది. F294 వెంకటేశ్వరరావు గారు, వెంకటరెడ్డి గారు 294. 294 సార్. 400 వేస్తాం సార్. 400. థ్యాంక్ యూ. హ్యాపీ కదా? నో ఫోర్స్. వెంకటరెడ్డి గారు ఏం సీరియస్ చూస్తున్నావు? ఏనివా ఇట్లా కొంచెం దయదలుసు ఉంచు కొంచెం. 400+ గ్రోత్. జి రాజిరెడ్డి గారు, ఎన్వి రావు గారు, రాజిరెడ్డి గారు, భద్రేష్ గారు. 750 నెట్ గ్రోత్ ఉంటుంది సార్. 500 ఉంది ఆల్రెడీ. 750 నెట్ గ్రోత్ ఉంటుంది. 750. సునీల్ సార్ చూసిరు కదా సార్, ఏం భయపడిన అవసరం లేదు. 7 గవర్నర్ మనకు ప్రామిస్ చేసారు ఇంతమంది పీడీజీల మధ్యన. వాళ్ళందరూ చేశారు, మీరు నాకు చేయాలి. 25,000 తెచ్చి ఇవ్వాలి. వాళ్ళు ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా 25,000 వచ్చేటట్టు మీ ఆధ్వర్యంలో కావాలి. అది ఎల్సీఎఫ్ సార్, ఇదేమన్నా డబ్బులు ఇచ్చినట్టు మెంబర్లు కదా. ఖచ్చితంగా సార్, ఆ హామీ ఉంది. ఆల్రెడీ గవర్నర్తో రెగ్యులర్గా టచ్లో ఉన్నాం. 25,000 మాత్రం 100% ఇయర్ ఎండింగ్ 23-24 గవర్నర్స్ ఆధ్వర్యంలో అవుతుందని వారికి ఒకసారి గట్టిగా చప్పట్ల ద్వారా అభినందన తెలియజేద్దాం. అదేవిధంగా లెవెల్లో ఒక గ్యాట్ మీటింగ్ హోస్ట్ చేసి రేస్ మల్లారెడ్డి గారు, ఎస్ఎన్ రెడ్డి గారు, విద్యాసాగర్ రెడ్డి గారు పెద్ద ఎత్తున హోస్ట్ చేసినందుకు 320B లైన్ మిత్రులకు, డీజీ టీం కూడా అభినందన తెలియజేసుకుంటున్నా. సి డిస్టిక్ 320 సి డిస్టిక్ హరీష్ రెడ్డి గారు హెచ్ డిస్టిక్ని చేసుకుంటూ ఒక స్మూత్ వేలో ఆ జిల్లాని, కొత్త జిల్లాని మన మల్టిపుల్కి అందించినందుకు కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. బోస్టన్ కన్వెన్షన్కి ఎవరైతే లాస్ట్ ఇయర్ అటెండ్ అయ్యారో వాళ్ళందరూ కూడా 8,000 చెక్స్ ఆల్రెడీ డిస్టిక్ గవర్నర్స్కి ఆల్రెడీ పంపించడం జరిగింది నిన్ననే. అవన్నీ కూడా గవర్నర్లు అందరూ ఎవరైతే పేర్లు ఉన్నాయో వారందరికీ అందజేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఈ సంవత్సరం గివ్ కాంక్లేవ్ అద్భుతంగా ఒక పెద్ద ప్రోగ్రాం ఈ సంవత్సరం గవర్నర్లు అందరి ఆధ్వర్యంలో 11 స్టాల్స్ బాంబేలో గివ్ కాంక్లేవ్లో సర్వీస్ యాక్టివిటీస్ మన పర్మనెంట్ ప్రాజెక్టులు, దానికి సహకారం కూడా 7 గవర్నర్లు కూడా అద్భుతంగా సహకారం, అటెండెన్స్ కూడా అద్భుతంగా వచ్చినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నెక్స్ట్ వచ్చే ఇయర్లో వచ్చే కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇసామి హోస్ట్ చేస్తున్నందుకు 320A ఆల్రెడీ అద్భుతంగా 50% ప్లాన్లు, 75% ప్లాన్ అయిపోయింది ఆల్రెడీ. ఇక 25% ఎగ్జిక్యూషనే ఉంది. కాబట్టి వారు ఆ మీటింగ్ కూడా మనం ఆస్వాదించబోతున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఈ సంవత్సరం 7 గవర్నర్లు 7 కూడా అద్భుతంగా ప్రతి కార్యక్రమానికి సపోర్ట్ చేసిన మీ అందరూ కూడా మరొక్కసారి కౌన్సిల్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరం ఏరియా లీడర్ దీపక్ భట్టాచార్య గారు అద్భుతంగా మరి మల్టిపుల్ సపోర్ట్ చేసుకుంటూ ప్రతిరోజు కూడా ఎంకరేజ్ చేస్తున్న దీపక్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇగల మోహన్ రావు గారు, కౌన్సిల్ చైర్మన్.
our Pride International Director G. Babu Rao Garu, our GAT Constitutional Area Leader and Paths International Director Romila Sunil Kumar Garu, my colleague Area Leader LCIF Line Narendra Reddy Garu, other dignitaries on the dais, respected Council of Governors, Vice Governors, and respected past district governors. Andarki Madhyanam Shubhakankshalu. Dear friends, now morning to evening I am only thinking of the mission 1.5 million. Because there is so much of pressure. Today morning also I received a call at morning 4 o'clock from line AP Singh, who is at present in USA and Arizona, saying that you are very, very far away from achieving the targets, both the multiple together. So therefore this has to be taken very, very seriously. Let me first bow my head respect with the Council of Governors present here, Vice Governors, for extending the wholehearted cooperation in taking our multiple to new height. I also bow my head to respect before the wonderful multiple district 320 GAT coordinators for the wonderful support you have extended for taking our multiple to new height. Dear friends, I also bow my head respect before the past district governors, our GAT ambassadors, whom I very frequently disturb with so many messages, and I also get very positive response, for which really I am so grateful to you. Now coming to a nutshell, next slide. Mahesh ji. Mahesh Gana. See, this is the complete picture of our multiple today. Net percentage of Sami, but in the entire world. And I think you call for a big round of applause for this wonderful achievement. Today we are being honored for this wonderful net percentage of growth. Now coming to multiple district 320, see, we have as on today a net growth of 2,780, and our strength has become 24,483. Now coming to the district wide, you see district 320A, they have a net growth of only 77 and today. It is a very big target. 77 is a danger mark. Coming to coming to 320B, they have 491 net growth. 320C, 357. 320D, 917. Lakshmi Garu, let's give a round of applause to Lakshmi Garu and the team for the wonderful achievement. Then FE, 134, it is also in the danger line, 134. I'll tell you why they are in the danger line. Then 320F, 296, and coming to G, it is 508. Coming to the new clubs, 320A has added 2 new clubs, 320B has added 5 new clubs, C has extended 4 new clubs, 320D 5 new clubs, 320E 10 new clubs, and 320F 6 new clubs, G 6 new clubs. Totally, as on today, our multiple district has extended 40 new clubs, 46 new clubs. Imagine, next slide. See, this is the total, the net percentage, total number of clubs being shared by our multiple district 3-2. The maximum clubs are in 320D, followed by 320C, and now it is going to be divided, so it will definitely come down. Then G, and then comes A. Next slide. The new members added in the clubs. The new members which are added in the existing clubs, 320A has added 429 members, B has added 341 members, C has added 279 members, District 320D has added 779 members, 320E 462 members, F 344 members, and District 320G has added 399 members. Next slide. It is there.
new clubs, new members, then charter members. This is the how you have added by extending new clubs, 320A 60, 320B 196, 320C 343, 320D 682, 320E 177, 320F 273, and 320G 349. The towering personality is again 320D. Congratulations 320D Lakshmi Madam and the entire team. Coming to new clubs, District 320A has had 2 new clubs, B has added 5 new clubs, C has added 7 new clubs, D has added 25 new clubs, 320E has added 4 new clubs, 320F 11 clubs, and 320G 14 clubs. In 320G, there are 7 clubs pending chartering. I'll request Lion Raji Reddy Garu to kindly help in getting them chartered. They've been already uploaded, 7 more new clubs which have been already uploaded. Once they are chartered, we are going to get almost 140 to 150 new members. Same thing with 320E, there are 4 new clubs which have been uploaded. That is Kotagundam Diamond and Black Gold. One more, 4 clubs are pending chartering. Kindly, I'm always reminding you, sorry, every day I trouble you, but they have to be chartered. Then we get out of the 4 clubs, minimum 20 means at least 80 to 100 members. So kindly look into that aspect. Then coming to net growth, our 320D standing tall with 917, coming with G 508, 320G, then 491, 320B, 320C 357, then comes F 296, 320E 134, and next is 77. So dear friends, now why I am saying that we have some risk involved. Now coming to the last, as on today, our net growth in our multiple is 2780. Looks very, very rosy. But yesterday then there was a meeting, the Isami Secretary informed me last year in the month of June, that is after COVID, in the month of June, total drop was 2,100. And he says that this is the trend we cannot avoid. If there is a drop of 2,100, then where do you stand? We don't achieve our target, neither we reach 25,000. And that as a reason, the leadership is very much behind that we have to do something. Now, very, very important, from 1st of June to 30th of June, any member sponsoring 3 members will be presented a International President's Appreciation Certificate. Certificate has already come to me, and our constitutional area leader, Lieutenant Sunil Kumarji, also closely following up. And you have to propagate. Any club or a member sponsoring 3 members will be presented with International President's Appreciation Certificate. This period also, from 1st of May to 15th of May, there was a call given by our council chairman, Thigala Mohan Rao Garu, myself, and Lion Manoj Purohit, that if you add more 5 members, you will be accordingly suitably awarded by the multiple. The cabinet member has to add 1 single member to qualify. So our leadership is expecting, because now we have altogether 7 DG elect, but 8 we are not taking into consideration right now. So from 7, at least 200 per governor elect. We get how much? 7 to 1400 members. And it is our expectation, it is the expectation of our leadership, like Sunilji, it is the expectation of our International Director, Babu Raoji. The 1400 members has to come into our multiple. And that is, you have to help. Because you make it 100, though 60% is the only limit, but you make it compulsory. Once you make it compulsory,
then automatically you will get members, and this 200 will be added to the kitty of multiple district 320. And secondly, it has been made mandatory by our second international president, Line AP Singh, that his governors, the present first vice district governor elect, should extend a new club. Now only 3 out of these 7 have extended. And same thing with the H also, it is applicable. But it will be only applicable after 1st of July. So therefore the 7 first vice governor elects, including Mahendra Reddy Garu, you have to add one club each. वो तो 1st July के बाद आएगा. I'm saying up to before 30th June. Because they come into existence only from. Deepak Bhai, the offer by Vice President is that at Mexico, when he gets installed as an international president, he would like to acknowledge I informed the same thing to Gampa in Nageshwar. public all his governors who have extended one club in the previous 2 years every year. Correct. So if Lion Gampa Nageshwar Rao does not extend a club this year and then does not extend a club next year, he will not be called. He will only be called onto the stage at Mexico if he has extended a club in 24-25 and he has extended a club in 23-24. So it is 8. Thank you so much because for the clarification. I think you are very clear now because you all asked me this question. You have to extend the club this year itself. Yeah, this club will be transferred. Where will be extended clubs? As a second vice. The award is not to the district, it is to the individual district governor who has extended 2 clubs in the previous 2 years, 1 club every year. So as an individual, you please extend 1 club. You are a club getter. You can extend many clubs if you so desire. So please extend 1 club in 23-24. We are very keen to see you invited by AP Singh at Mexico. That is why we are making this suggestion. So we are expecting 8 clubs. Out of the 8 clubs, 3 clubs have been extended. So balance, you have to extend so that we get another out of the 5 new clubs, at least we get 100 new members. So including Sairam Rajagaru. So kindly do it. This is how we are expecting the club. See, now your constitution has been amended. International Constitution Amendment, and in the constitution, the power and duties includes new club extension and membership sponsorship. So as a constitutional authority now, international constitution mandates that you have to do it. You have no choice. It's like a Hobson's choice. So kindly help. And secondly, I said that from 1st of June to 30th of June, any member extending sponsoring 3 members will be given an international president certificate in a glittering program, or the governor can also organize and present it. So please make it happen, because the risk is if you get a drop of 2,800, because they have taken an overall average, excluding the COVID period, they say that in our multiple average 2,000 to 2,100 members are dropped in the month of June every year. So if you take, they are given the statistics. So it can happen and we cannot avoid. So therefore you must be ready to face this challenge and make it happen. And one more important point, information I want to share, that on 11th and 12th of July, and again 15th and 16th of July, there will be 2 meetings, one in ITC Bengal, Kolkata, and ITC Chennai. It will be their training workshop for the district GMT and GAT coordinators. Kindly note down all the incoming governors. There will be a workshop for incoming district GMT and GAT coordinators. So they will be invited
there will be the entire expenditure for one day will be taken care of by LCI. Even the traveling expenses also will be reimbursed. So therefore, it's a good opportunity. The first time the GMT and GAT coordinator, including the incoming multiple GMT and GAT coordinator, will get this opportunity. And thank you very much. Once again, with folded hand, I bow my head respect. I have troubled you many, many times. Even odd hours, I'll call you. But this is my responsibility because I am responsible and I am accountable. So, and you have extended the fullest cooperation, and we have to somehow cross the 25,000 marks because our Lion Baburao ji has already given a call to our second international vice president that next year by the time he relinquishes office will be 30,000 plus. And you cannot make it 30,000 unless we cross 25,000 this dynastic year. And next year this is continuing for, this mission 1.5 is continuing up to 1st July 2027. So present DG elects are involved, present DGs are involved, or first district governors elects are involved, even the second vice district governors elects are also involved. So everyone have to work together. Let us all together put our force, because this is the order of the day. International wants membership growth. International wants extension of new club. So we cannot avoid it, and being a constitutional authority, you cannot also say no, because it is your constitutional obligation to perform as a governor, as a vice governor. Thank you for giving me this opportunity, and I solicit your wholehearted support for the next coming month, June, which is a very, very dangerous month from the dropping of members' point of view. And I once again thank our GAT members, Lion Prabhakaran Mohan, Lion Manoj Purohit, Lion Kamal Agarwal, who are present here. LCF coordinator Chennakeshav Reddy garu, please stand at your place for the wholehearted support you have extended. Our Abula Gopal Rao, the GLT coordinator, for the wonderful support you are extending. At that applause was not sufficient. Let us give a big round of applause to our multiple coordinators for extending. And thank you for the wholehearted support extended. Thank you so much. Our Ramananda Reddy garu, GST coordinator, for his wonderful support and his wonderful reporting. థ్యాంక్ యూ సార్. మీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా 25,000 మన జిల్లా గవర్నర్లు అందరూ కూడా మీ సపోర్ట్తో చేస్తారని తెలియజేసుకుంటూ, మెసేజ్ అండ్ మోటివేషన్ ఎల్సీఏపీ ఏరియా లీడర్ పిఎంసిసి నరేందర్ రెడ్డి గారు. ప్రిసైడింగ్ ఆఫీసర్, కౌన్సిల్ చైర్ తీగల మోహన్ రావు గారు, ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఘటమనేని బాబురావు గారు, కాన్స్టిట్యూషనల్ ఏరియా లీడర్ పిఐడి సునీల్ కుమార్ గారు, అదర్ డిగ్నిటీస్ ఇన్ ద డయాస్ ఇన్ ద ఆడిటోరియం, నమస్తే ఫ్రెండ్స్. ఈ ప్రపంచంలో ప్రేమతో జయించలేనిది ఏదీ లేదని నమ్మే వ్యక్తుల్లో నేను ఒకని. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ మీ అందరికీ తెలుసు, ప్రేమతో కానీ ప్యాషన్తో కానీ డొనేట్ చేయడం మాత్రమే మేము స్వాగతిస్తాం. ఫౌండేషన్ కూడా అదే చెప్తా ఉంది. ఇంతవరకు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఏదైతే మనం డొనేషన్స్ ఎల్సీఎఫ్ కలెక్ట్ చేసినామో, ప్యాషన్తో ఇచ్చిన వాళ్ళు, ప్రేమతో ఇచ్చిన వాళ్ళు, అవునా కాదా? అడ్మిట్ చేస్తారా లేదా? సో థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఈ సంవత్సరం ఏదైతే ఒరిజినల్ గోల్ మొదట్లో ఉందో దాన్ని మనం క్రాస్ చేయడం జరిగింది. థ్యాంక్స్ టు ఆల్ ద గవర్నర్స్, సపోర్టింగ్ టీమ్, మా ఎండి కోఆర్డినేటర్ చెన్నకిషన్ రెడ్డి గారు కానీ, ఇక్కడ బాబురావు గారు కానీ, సునీల్ కుమార్ గారు కానీ, కౌన్సిల్ చైర్మన్ కానీ, అందరూ పాస్ గవర్నర్స్, డీజీ టీమ్స్ అందరూ కూడా మీరందరూ సపోర్ట్ చేయటం వల్ల మనం ఒరిజినల్ గోల్ క్రాస్ చేసాం. కానీ స్ట్రెచ్ గోల్ ఏదైతే ఉందో అది ఇంకా మనకు అచీవ్ చేయాల్సినటువంటి సందర్భం. ఈ సంవత్సరం ప్రకాశ్రావు గారు $2 లక్షల ఇవ్వడంతో
మనం 500 ఫిగర్ కనిపిస్తూ ఉన్నది. థ్యాంక్స్ టు ప్రకాష్ రావు గారు. అదొక స్పెషల్ కాజ్ కొరకు డొనేట్ చేసినాం, అది మనం లెక్క పెట్టుకోవద్దు. కానీ సరే, ఎనీహో మనం ఫస్ట్ టైం మల్టిపుల్ 500 మార్క్ దాటాం. ఇది గొప్ప విషయం. దీనికి మన అందరిని కూడా అభినందించుకోవాలి. స్పెషల్ థ్యాంక్స్ టు ప్రకాష్ రావు గారు. 500 ఫిగర్ అనేది ఎస్ దట్స్ వై ఐఎమ్ టెలింగ్. 500 ఒక ఫిగరు. ఇంతకుముందు 300, 400 అంటే పెద్ద మైల్ రాయి అనుకో. లాస్ట్ ఇయర్ 400 క్రాస్ అయితే 500 కూడా ఈసారి క్రాస్ అయ్యాం. 500 అనేది పెద్ద ఫిగర్ కాదు. థ్యాంక్స్ టు ఆల్ గవర్నర్ ఎలెక్ట్. మన డీజీ విడీజీ స్కూలింగ్ రోజు అందరితో మాట్లాడినప్పుడు ప్రతి గవర్నర్ కూడా నెక్స్ట్ ఇయర్ గవర్నర్ ఎలెక్ట్ 75 మినిమం చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. తప్పకుండా నమ్మకం ఉంది. నేను అందరిని కూడా ఒకసారి మళ్ళీ అభినందిస్తూ ఉన్నాను. ఈ సంవత్సరానికి వచ్చేసి 320A 100 అనుకున్నాము. అట్లీస్ట్ 75 క్రాస్ చేయాలనుకున్నాము. 45 డేస్ టైం ఉంది. 45 డేస్లో ప్రభుత్వాలే మారిపోతున్నాయి. పెద్ద పని కాదు మనం చేయడానికి. మనం లేలే ఎక్కడైనా కానీ సాధించాలనుకుంటే 45 డేస్ అనేది మనకు సఫిషియెంట్ టైం. ఇంకా 45 డేస్ ఉంది. మీరు ఏదో గవర్నర్గా ఇంకా 45 డేస్ ఉంటారు. కాబట్టి దయచేసి 75 మాకు మినిమం 75 320A గవర్నర్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. ఇప్పటికి 67 దగ్గర ఉన్నారు. చాలా దగ్గర ఉంది. 70 మనకు పంపించడం జరిగింది కానీ రాలేదు. 70 పంపిస్తే ఇంకో 5 చేస్తే అయిపోతుంది. $5,000 చిన్న టార్గెట్ ఉన్నది. ఖచ్చితంగా మీరు చేస్తారని నాకు నమ్మకం ఉన్నది. అదేవిధంగా రేసు మల్లారెడ్డి గారు 320B ఆయన 50 చేస్తున్నాడు. ఆయన మీద కూడా నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా చేస్తారని చెప్పేసి 50 చేస్తానని చెప్పేసి మొదటి నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు కూడా చేస్తారా నేను బలవంతంగా ఎందుకు ఎవరిని కూడా బలవంత పెట్టదలుచుకోలేదు. మీరు కరెక్ట్ ఫిగర్ ఇప్పుడు చెప్తే కనీసం నాకు నెక్స్ట్ మీటింగ్లో లీడర్షిప్ మీటింగ్ నెక్స్ట్ వీక్లో ఉండబోతుంది. కాబట్టి అప్పుడు నేను కరెక్ట్ ఫిగర్స్ ఇచ్చి కరెక్ట్ ఒక ప్లాన్ చేసుకోవడానికి వీలవుతుంది. ప్లీజ్ మీరే చెప్పండి. నేనేం అడగారు? ఏమండి 50 దాడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హరీష్ రెడ్డి గారు 42 ఆల్రెడీ పంపించాను. ఇంకా 8 కూడా పంపించినాడు. 50 క్రాస్ అవుతున్నాయి. మీరు కూడా 55 అన్నారు. ఒక 5 చేస్తే 55 అవుతుంది. లాస్ట్ టైం మీరు 55 మాట ఇచ్చారు. మీరు అయిద్దా కాదా ఇప్పుడే చెప్పేసి నేను ఎవరిని బలవంతం పెట్టదలుచుకోలేదు. ఎందుకంటే మీరు చాలా ఇంట్రెస్ట్గా ప్యాషన్ తోటి ఇస్తున్నారు, ప్యాషన్ తోటి చేస్తున్నారు. కాబట్టి మీ బలవంతం అక్కర్లేదు. మీరు చెప్తే యాక్చువల్ ఫిగర్స్ 53 ఓకే. థ్యాంక్ యూ సార్. 53 ఓకే. లక్ష్మి గారు ఈసారి 320D నుంచి 100 అనుకోవడం జరిగింది. 81 ఆల్రెడీ పంపించడం జరిగింది. ఒక 11 షార్ట్ ఉన్నాయి. మీరు 11 ఈ లోపల మీరు పంపిస్తే తప్పకుండా కూడా ఈ 100 క్రాస్ అయ్యే అవకాశం ఉంది. 100 క్రాస్ అయ్యే ఏకైక జిల్లా 320D మల్టిపుల్లో ఉండబోతా ఉంది. కాబట్టి మీరు అది ఎట్టి పరిస్థితుల్లో మీరు దాన్ని అచీవ్ చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అది కూడా ఈ 30th వరకే చేయండి. దయచేసి జూన్ వరకు దీన్ని ఎక్స్టెండ్ చేయొద్దు. జూన్ వరకు ఎక్స్టెండ్ ప్లీజ్. స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇంకా టైం ఉందని జూన్లో ఏమైనా ప్లాన్ చేసుకోకండి. నెక్స్ట్ 15 డేస్లో ప్లాన్ చేస్తే ఆ రికార్డ్స్లో మనం చూపించుకోవడానికి వీలవుతుంది. శివప్రసాద్ గారితో మేము కూడా ఖమ్మం వెళ్ళడం జరిగింది, సూర్యాపేట వెళ్ళడం జరిగింది. నల్గొండ జిల్లా మొత్తం డైరెక్టర్ గారితో కలిసి బస్సు యాత్రలు కూడా చేయడం జరిగింది. ఆ యాత్రలో కూడా విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. మేము ఎప్పుడైతే అడ్రస్ చేస్తూ ఉంటే గ్యాదరింగ్ మెంబర్స్ నుంచి మీరు మా ముందరనే 35-40 మంది పేర్లు కూడా రాసుకోవడం జరిగింది. కానీ మనకు కొద్దిగా వెనుకబడి ఉన్నాం. దీన్ని ఖచ్చితంగా మీరు 32 ఉంది. ఇంకా మిగతా 3 వస్తాయి. 45 వరకు ఖచ్చితంగా మీరు ఈ 30th వరకు చేస్తే మనకు అనుకున్న ఫిగర్స్ వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్వి రావు గారిది జిల్లాలో కొద్దిగా బాటమ్ లిస్ట్లో ఉండడం అనేది చెప్పడం కొద్దిగా నాకు ఇబ్బందికరంగా ఉంది. దయచేసి మీరు దీన్ని ఏ రకంగా ఎంతవరకు ఫైనల్ ఫిగర్ తీసుకుపోగలుగుతారో మీ నోటి గుంటే వినదలుచుకున్నాం సార్ 36 ఫైనల్ ఫిగర్ ఓవరాల్గా
మీరు 15th ఈ 15 డేస్ టైం ఉంది కాబట్టి 30th వరకు ఈ ఫిగర్ తీసుకొచ్చినట్టయితే బాగుంటుంది. ఎస్ తెలుసు మీది సరే, మీ కొద్దిగా డిస్టర్బెన్స్ ఫ్యామిలీ ఉన్నందుకు కొద్దిగా లేట్ అయ్యి ఉండొచ్చు, కానీ ఇంకా నెక్స్ట్ 15 డేస్లో ఖచ్చితంగా మీరు దీన్ని ఫుల్ఫిల్ చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. రాజిరెడ్డి గారు కూడా ఎస్ 75 మరి మొదటి నుంచి అంటుండ్రు, 55 అయ్యింది, ఇంకా ఓన్లీ 20 ఉంది. అవును, ఒక 5 పెండింగ్లో ఉన్నాయని చెప్పినారు మీరు ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఇంకా ఆ 5తో కలిపి ఇంకో 15 అంటే 20, 75 ఈ 15 డేస్లో అయిపోతుందని అనుకోవచ్చా? ఇవన్నీ కూడా మీరు సంతోషంగా మీకున్న ఏది సోర్స్ ప్రామిసెస్ దాని ప్రకారంగానే మీరు ఫిగర్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ ఫిగర్స్ ఫుల్ఫిల్ అవుతాయి ఈ 15 డేస్లో అని చెప్పేసి నేను లీడర్షిప్కు చెప్తూ నెక్స్ట్ వచ్చే దాంట్లో కూడా నేను ఈ ఫిగర్స్ను నేను అక్కడ కూడా కమిట్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి దీన్ని ఎక్కడ కూడా మిస్ చేయకుండా మీరు చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా మన మల్టిపుల్ 320 పేరు తీసుకుంటే ఎల్సిఏఎఫ్లో మనం ముందుంటా ఉన్నాం. మనకిచ్చిన ప్రతి టార్గెట్ను కూడా మనం ప్రతిసారి కూడా మనం సర్పాస్ చేస్తూ ఉన్నాం. ఈ ట్రాక్ రికార్డ్ చెడిపోకుండా ఉండడానికి మీరు అందరూ సహకరిస్తున్నందుకు మీ అందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. రాబో కాలంలో ఇంతకుముందే అన్నారు ఇస్ బార్ 500 పార్, ఇస్ బార్ 500 పార్, 500 పార్ అనేది ఒక స్లోగన్ పెట్టుకొని పోతే ఈసారి 500 పార్ అయిపోయింది. కానీ యాక్చువల్ అదే గొప్పతనం అనేది, లాయన్స్ అదే గొప్పతనం. పొలిటీషియన్స్కు లాయన్స్కు తేడా ఉండాలి కదా. సో మన మాట మీద నిలబడతాం, మాట నిలబెట్టుకునేదానికి కూడా మనం ప్రయత్నిద్దాం. తప్పకుండా ఈ సంవత్సరం మనం అనుకున్న టార్గెట్స్ వచ్చే సంవత్సరం కూడా దీన్ని మనం ఖచ్చితంగా 500 క్రాస్ చేసేందుకు మనం ప్లాన్ చేసుకుందాం. మీ అందరికీ తెలిసిన విషయం, మళ్ళీసారి నేను ఎల్సీఎఫ్ గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకో సందర్భంలో మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్. థ్యాంక్ యూ సార్. ఈ ఎజెండాలో స్వల్ప మార్పు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు డిస్ట్రిక్ట్ గవర్నర్ ప్రజెంటేషన్స్ ఉన్నాయి, కానీ ఆఫ్టర్ లంచ్ 2:30 తర్వాత తీసుకుందామని. ఈలోపు ఈ 30 minutesలో 3 పర్మనెంట్ ప్రాజెక్టులు మనం ఎస్టాబ్లిష్ చేయబోతా ఉన్నాం. మనోహర్ రాజు గారిది, ఆర్ట్ అండ్ ఐ ఫౌండేషన్, ప్రకాష్ రావు గారిది. ఈ ముగ్గురి స్టేట్మెంట్లు కొంచెం వారి ఆలోచనల్ని ఈ 30 minutes ఇందాం. ఇకపోతే ఆ మధ్య గ్యాప్లో ఇప్పుడు 1 o'clock అయింది. ఇంపార్టెంట్ ఇష్యూ మనందరికీ తెలుసు, కౌన్సిల్ 4th కౌన్సిల్లో ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఎలక్షన్స్, కౌన్సిల్ ఆఫీస్ బేరర్స్ ఎలక్షన్స్. కాబట్టి దానికి వీ విల్ హ్యావ్ ఎలక్షన్స్ టు ది 4 positions ఆఫ్ అవర్ కౌన్సిల్ 24-25, చైర్మన్, వైస్ చైర్మన్, సెక్రటరీ, ట్రెజరర్. 4 పొజిషన్లు. ఒకటి ఆప్షన్ మన ఇష్టం ఉండదు కాబట్టి అఫీషియల్గానైతే అపాయింట్ అయ్యేది ఓన్లీ 5th పొజిషన్. ఈ 4 పొజిషన్స్కి ఎలక్షన్ ఉంటాయి. డిస్ట్రిక్ట్ గవర్నర్ టు రిసీవ్ ద ఫార్మ్స్ యూ క్యాన్ ఫైల్ ఫర్ 2 positions, 2 పొజిషన్స్కి ఇవ్వచ్చు. ఇప్పుడు 1 అవుతుంది, మీకు ఫామ్స్ ఇక్కడ ఉన్నాయి, ఇస్తాము. 2టికి ఎలక్షన్స్కి వేసుకోవచ్చు. 1:30 వరకు నాకు అప్లికేషన్ నామినేషన్ ఫామ్స్ ఇవ్వాలి. 1:30 to 2:30కి నామినేషన్ విత్డ్రాల్ లాస్ట్ టైం. 1:30 లోపు నామినేషన్ ఇవ్వాలి. 2:30 లోపు ఒకటి విత్డ్రాల్ కంపల్సరీ చేసుకోవాలి. 2 వేసిన వాళ్ళు, 2 వేయకపోతే 1 వేస్తే ఏమో మీ ఇష్టం. అది విత్డ్రాల్ టైం మాత్రం 2:30. మళ్ళీ 2:30కి మనం మీటింగ్ స్టార్ట్ అయినప్పుడు విత్డ్రాల్ ఫామ్స్ ఎవరైనా ఉంటే విత్డ్రా చేసుకోవచ్చు. నామినేషన్ ఫామ్స్ నా దగ్గర ఉన్నాయి. సాయి గవర్నర్లందరికీ ఈ నామినేషన్ ఫామ్స్ ఇవ్వాల్సిందిగా కోరుతూ, ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు ఒక్కొక్కరికి 2 ఇచ్చేసేయండి. ముందుగా అందరు గవర్నర్ గైడ్ సార్, మీరు చప్పట్లు కొట్టాల్సిందే. మనోహర్ రాజు గారిని వారి ప్రాజెక్టు గురించి మాట్లాడవలసిందిగా కొత్త ఉంది. Presiding officer, our multiple council chairperson Tegel Mohan Rao garu,
our esteemed International Director, Line Dr. Babu Rao Garu, our Constitution Area Leader, past International Director, Line Sunil Kumar Garu, other office bearers of the Council, area leaders, and district governors, and Council of Governors, Vice District Governors. Good afternoon. Indeed, it's a great pleasure for me to stand before you to briefly convey the project which was floated during the year 2004 when I was the district governor with the motivation of late Bhavarlal Jain. He was so interested to have the permanent project in the district. The district, ఆ రోజుల్లో district 324C3. అంటే అప్పుడు మన తెలంగాణ స్టేట్లో ఓన్లీ 2 డిస్ట్రిక్ట్లు మాత్రం ఉండేటివి, C2 అండ్ C3. 2004లో when I was a district governor, I had the privilege to float a trust, Lions Community Care Foundation, to construct a permanent project to create facilities for street children, vocational training center, and old age home. In this direction and in this context, I have requested a few of our friends to donate the land. Finally, we could able to succeeded in getting 2 acres of land in our favor. That 2 acres of land was registered in 2004-2005 in the name of Lions Community Care Foundation, and all permissions were obtained, the building plans were prepared, and we have built almost 6,000 square feet building, 6,000 square feet. And later, one fine day, we have received a love letter. We have received a love letter from the court that ఆ ల్యాండ్ మాది నాయన అని చెప్పేసి ఎవరు లవ్ లెటర్ రాశారు, కోర్టు నుంచి వచ్చింది. దాని తర్వాత అక్కడి నుంచి స్ట్రగుల్ స్టార్ట్ అయింది 2005 నుంచి. ఇట్స్ ఆల్మోస్ట్ 20 years, 19 years. And that area was almost 9 acres bit. Out of that 9 acres bit, 2 acres were donated to Lions Community Care Foundation, that Devineni Uma family, Devineni Ramana, వీళ్ళందరూ. And we also fought in the court, almost 10 years, 12 years, 13 years. వారు మీరు ఏదైనా డబ్బులు ఇస్తే కావాలంటే మీరు యూ కెన్ కంటిన్యూ యువర్ కన్స్ట్రక్షన్ అన్నారు. సో ఆ సందర్భంగా బాబు ఇది మా సొంతం కొరకు కాదు, సో సర్వీస్ పర్పస్, సో దట్ ప్లీజ్ డూ నాట్ డిమాండ్ ఎనీ అమౌంట్ ఫ్రమ్ అస్ అని చెప్పడం జరిగింది. వాళ్ళు వినలేదు. తర్వాత మన పాస్ట్ గవర్నర్ లైన్ విజయ్ కుమార్ గారి హెల్ప్ కూడా తీసుకోవటం జరిగింది. ఎందుకంటే వారికి దేవినేని ఫ్యామిలీకి దెర్ వాజ్ సమ్ రిలేషన్షిప్. వారి హెల్ప్ తీసుకొని దెన్ నా పర్సనల్ పాకెట్లోంచి కొంత మనీ వాళ్ళకి ఇచ్చేసి వీ కుడ్ ఏబుల్ టు the withdraw. We requested them to withdraw the case in our favor. They have withdrawn the case in our favor. Then within 6 months time low, that entire 9 acres bit they have sold to some other people. It after 15 years. And the 2 acres bit ఆ 9 acres-లో ఉందన్నమాట. సో మళ్ళీ అగైన్స్ ఆ స్ట్రగుల్ స్టార్ట్ కావటం జరిగింది. సో వాళ్ళతోటి కూడా మేము రిక్వెస్ట్ చేయటం కానివ్వండి, వేరియస్ మీటింగ్స్ వీ హ్యావ్
we had the various meetings, and in the presence of మన దీపక్ భట్టాచార్య ఆఫీస్లో కూడా వాళ్ళని పిలిచి మాట్లాడటం జరిగింది. వాళ్ళు కూడా అగ్రి అయ్యారు. ఎస్, తప్పకుండా మాకు తెలుసు అది మీరు 5,000 to 6,000 స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ కట్టారు లయన్స్ క్లబ్ అని తెలుసు, మేము కూడా మీకు ఇచ్చేస్తాం ఆ 2 acres అని వారు చెప్పడం జరిగింది. తర్వాత ధరణి ప్రాబ్లం వచ్చింది. అంటే ల్యాండ్ సపోజ్ టు బి ఎంటర్డ్ ఇన్ టు ద ధరణి. ఆ ధరణి దీంట్లోకి వచ్చి లేట్ అయ్యింది. అగైన్ ధరణిలో ఎంటర్ అయిపోయిన తర్వాత ఫైనల్లీ వన్స్ అగైన్ వీ కుడ్ ఏబుల్ టు గెట్ రిజిస్ట్రేషను మన ఫేవరబుల్గా చేయటం జరిగింది. 1.25 acre రిజిస్ట్రేషన్ అయిపోయింది. దెన్ అనదర్ 0.4 acre ద నెక్స్ట్ వీక్ కమింగ్ వీక్లో అయిపోతుంది. 1.7 acre అవుతుంది. బ్యాలెన్స్ 0.3 acre మేబీ a month or 2. సో ఆల్మోస్ట్ 2 acres ఆఫ్ ల్యాండ్ మన చేతికి వచ్చేస్తుంది. ఈ లయన్స్ కమ్యూనిటీ కేర్ ఫౌండేషన్ ట్రస్ట్ విచ్ వాజ్ ఫ్లోటెడ్ ఇన్ ద ఇయర్ 2004 and 2003 and 2004, I was managing trustee, permanent managing trustee in ఆ దాంట్లో పర్మనెంట్ మేనేజింగ్ ట్రస్టీ కింద లైన్ బిఆర్ రావు గారు, కెన్ యూ ప్లీజ్ రైజ్, స్టాండ్ అప్, లైన్ జగన్మోహన్ రెడ్డి గారు, లైన్ కొండా వేణుమూర్తి గారు, లైన్ లింగారెడ్డి గారు, లైన్ కొత్త రామారావు గారు. అంటే ఇప్పుడు కొంతమంది ఆ రోజు ఉన్నప్పుడు ఈరోజు లేరు వారు. లైన్ లేట్ భవర్లాల్ జైన్, తర్వాత మన డాక్టర్ రవీందర్ రావు గారు, డాక్టర్ జయచంద్రారెడ్డి గారు అండ్ లైన్ మనోహర్ రెడ్డి గారు. సో ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళలో వీళ్ళు ముగ్గురు ఉన్నారు. కొండా వేణుమూర్తి గారు ఎక్కడండి? యా. సో ఇప్పుడు ప్రస్తుతం 11 పర్మనెంట్ ట్రస్టీస్ ఉన్నాము. యా, C3 యాక్చువల్లీ 324 C3. తర్వాత ఏం చేసామంటే 324 C3 ఎవరి ఇయర్ మారుతూ ఉంది కాబట్టేసి మళ్ళీ ఉప్పల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో SROలో ఆ నంబర్ తీసేసి అమెండ్మెంట్ కూడా మేము తీసుకోవటం జరిగింది. జస్ట్ లైక్ లయన్స్ కమ్యూనిటీ కేర్ ఫౌండేషన్, దర్ ఇస్ నో డిస్ట్రిక్ట్ నంబర్ ఎట్సెట్రా ఎట్సెట్రా. సో మళ్ళీ ఫ్యూచర్లో కూడా ప్రాబ్లం వస్తుందని. నౌ ఇట్ ఇస్ ఓపెన్ టు ద లయన్స్ ఆఫ్ హైదరాబాద్ ఆర్ తెలంగాణ. సో వీళ్ళందరూ కూడా కష్టపడటం జరిగింది. ప్రస్తుతం 11 పర్మనెంట్ ట్రస్టీస్ దాంట్లో ఉన్నాము. సో దాంట్లో మళ్ళీ మనము ఏమంటారు చూస్తారు, ఎక్కువ మందిని కూడా మనం పర్మనెంట్ ట్రస్టీ కింద తీసుకోవటం జరుగుతుంది. సో దీనికి గాను పాన్ కార్డు కూడా అప్టైన్ చేయటం జరిగింది. మన గంపా నాగేశ్వరరావు గారి కోఆపరేషన్ తోటి the ATG కూడా last 10-15 days back we have obtained from the income tax department, and అలాగే 12A కూడా తీసుకోవటం జరిగింది. Now it's clear. Now we would like to have a meeting with the permanent trustees of 11 permanent trustees along with ID, PAD and even Lions Bound Trust also. ఎందుకంటే లయన్స్ బౌండ్ ట్రస్ట్ కూడా ఈజ్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ విత్ దేర్ హ్యాండ్స్ విత్ లయన్స్ కమ్యూనిటీ కేర్ ఫౌండేషన్. సో నా ఇంట్రెస్ట్ ఏంటంటే, సో యాజ్ ఎ మేనేజింగ్ ట్రస్టీ, పర్మనెంట్ మేనేజింగ్ ట్రస్టీ కాబట్టేసి ఇది సక్రమంగా కంప్లీట్ చేసేసి ఒకరి చేతిలో పెడదామనే ఉద్దేశంలోనే ఉన్నాము. సో we need the help from all the line leaders in the multiple lines. Gattamneni Baburao garu, international director garu, then Sunil Kumar garu and the line leaders మీ పూర్తి సహాయ సహకారాలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దీన్ని ఆ రోజు వచ్చేసి ఏదైతే పర్పస్ కింద పెట్టుకున్నామో, ఏది ఓల్డ్ ఏజ్ హోమ్, స్ట్రీట్ చిల్డ్రన్ స్కూల్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్, ఇప్పుడు నెక్స్ట్ 15-20 ఇయర్స్లో ఏదైతే డిమాండ్ ఉంటుందో పాసిబిలిటీసు దాన్ని ఆలోచించి వీ విల్ కన్వర్ట్ అండ్ హ్యావ్ దట్ పర్టికులర్ ప్రాజెక్ట్. ఈ 6,000 స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ సునీల్ కుమార్ గారు ఉంది, దాన్ని మనం రీమోడల్ చేసుకుంటే సరిపోతుంది. అగైన్ వీ కెన్ హ్యావ్ ఏ సపరేట్ బిల్డింగ్ అండ్ కన్వెన్షన్ ఆల్సో ఇఫ్ పాసిబుల్.
కన్వెన్షన్ సెంటర్ ఆల్సో మనం చూడవచ్చు. సో ఇదంతా ఒకసారి లెట్ us హ్యావ్ ఆలోచించి ఒక బ్రెయిన్ స్ట్రామ్ సెషన్ లాగా ఒకటి పెట్టుకొని లెట్ us డెవలప్ గుడ్ ఐడియాస్ అండ్ మేక్ దమ్ ఇంటూ రియాలిటీ. సో ఐ నీడ్ all the line leaders help and support and participate in this particular project. So ఈ ప్రాజెక్ట్ అంతా మీ చేతుల్లో పెడతామండి. సో మీరు ఏం చేయదలుచుకున్నారో చేయండి. లయన్స్ బౌండ్ ట్రస్ట్ కూడా దే ఆర్ ఆల్సో వెరీ eagerly looking forward to join with the Lions Community Care Foundation. I thank you, Lion Tegal Mohan Rao Garu, for giving this opportunity to share my views on this regard. లైన్ మనోహర్ రాజు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, బిఆర్ రావు గారు, లింగారెడ్డి గారు, మరి అట్లాగే అగైన్ మరి ఇలా అందులో జగన్మోహన్ రెడ్డి గారు, బిఆర్ రావు గారు, మనోహర్ రాజు గారు కూడా ఈ లయన్స్ బాండ్ ట్రస్ట్లో కూడా ఉన్నారు. రేపు ఈ 11 మంది మీ ట్రస్టు, లయన్స్ బాండ్ ట్రస్టు, సునీల్ గారు, నేను కూర్చుని మీరు నెక్స్ట్ మంత్ జూన్లో కూర్చుని మరి ఒక పర్మనెంట్ మీటింగ్ పెట్టుకుని ఎలా చేద్దామనేది చేసి అందరూ ఆలోచన చేసి దాన్ని ఒక ప్రాజెక్ట్గా తీర్చిదిద్ది మనము నెక్స్ట్ ఒక స్పెషల్ కౌన్సిల్ మీటింగు మనము అందరినీ మనం నేను పర్సనల్గా అవసరమైతే నేను హోస్ట్ చేస్తాను. అందరం కలిసి కూర్చుని ఆ ప్రాజెక్ట్ మన వాళ్ళందరికీ చెప్పి ఆ గైడ్ లైన్స్ డిస్ట్రిక్ట్లో కూడా తీసుకెళ్ళేటట్టు చేసి ఒక మంచి ప్రాజెక్ట్ చేద్దామండి.